దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నూతన సంవత్సరంలో నూతన హృదయము, నూతన ఆత్మ, నూతన అభిషేకము, నూతన ఆశీర్వాదములు, నూతన ఆరంభములను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు అనేకమైనటువంటి నూతన కార్యములు మన జీవితంలో చేస్తానని వాగ్దానం చేశాడు. మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మరి ఎక్కువగా మనలను మన ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించి అనేకమైనటువంటి నూతన ఆత్మీయ సంగతులు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులారా, మరి యొక్క నూతన వాగ్దానమును గురించి నేర్చుకుందాం. పరిశుద్ధుడైన పౌలు ఎఫెస్సీ సంఘమునకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. పరిశుద్ధుడైన పౌలు ఎఫెస్సీ సంఘమునకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 24 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు చదువుకుందాం. ఎఫెస్సీ పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 24 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో క్రీస్తును ధరించుకున్న వారమై, క్రీస్తును పొందుకున్న వారమై, క్రీస్తు యొక్క వెలుగు చేత నింపబడిన వారమై, క్రీస్తు ప్రభుల వారి యొక్క జ్ఞానము చేత నింపబడిన వారై నూతన జీవితము, క్రొత్త జీవితము జీవించాలని పౌలు గారు ఎఫెస్సీలో ఉన్నటువంటి సంఘమునకు అలాగే మనకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. చూద్దాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలెదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అనగా అన్యజనులు అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరాలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘమునకు పౌలు గారు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు బోధిస్తూ ఉన్నాడు. ఐక్యతను కాపాడుకోవాలని, సహోదర ప్రేమను కలిగి ఉండాలని, సంపూర్ణ వినయము, దీర్ఘశాంతము కలిగి ఉండాలని, సంఘంలో, కుటుంబంలో, సమాజంలో ఏకాత్మ కలిగి దేవుని విధేయులుగా మనము క్రీస్తు ప్రభుల వారిని పోలి జీవించాలని ఆయన బోధిస్తున్నాడు. ఎందుకంటే ఆ ఎఫెస్సీలో, ఆ సంఘంలో ఉన్నటువంటి విభేదములను మాన్పివేయడానికి ఆయన ఆ మాటలు పలుకుతున్నాడు. ఎందుకంటే ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘంలో
ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘంలో మరి వారు దేవుని మాటలకు అవిధేయత చూపిన వారై సంఘములో మరి దేవుని సంఘములో ఐక్యత లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు. వారు మరి లోకాశల వైపు, శరీరాశల వైపు వారు చూస్తూ ఉన్నప్పుడు మరి పౌలు గారు వారందరినీ క్రీస్తులో సంపూర్ణులగునట్టు మనమందరము ప్రేమ కలిగి, మొదటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో ఆయన అంటాడు, మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి అంటున్నాడు. ఆత్మ కలిగించే ఐక్యము సంఘములో, కుటుంబంలో ఐక్యత కలిగి ఈ నూతన సంవత్సరంలో ప్రభువునందు మరి ఏక మనస్సుతో, ఏకాత్మతో మన సహోదరులను ప్రేమించే వారంగా 15వ వచనములో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాము. హల్లెలూయా. ఆ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. ఆ సంఘములో ప్రేమ లేదు, ఆ సంఘములో ఐక్యత లేదు, ఆ సంఘములో సమాధానము లేదు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఎందుకు లేదు అంటే వారు ఇక్కడ చెప్పాడు, వారు అన్యజనులు నడుచుకున్నట్లు అంధకార సంబంధమైన మనస్సు గలవారై సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకున్నారు అంటున్నాడు. అంటే మరి ఆ విశ్వాసులు శరీరాశలకు లోబడి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగిస్తూ మరి దేవుని ప్రేమ నుండి, దేవుని వాక్యమును గైకొనక వారు పాపములో జీవిస్తూ ఉన్నారు. అయితే అదంతా విడిచిపెట్టి, ఆ మునుపటి ప్రవర్తన అంతటిని విడిచిపెట్టి, ఆ మోసపు స్వభావాన్ని విడిచిపెట్టి మరి క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి మరి జీవమును పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇదిగో అది అంతా ఈ లోకంలో ఉన్నటువంటి అన్యజనులు, వారు దేవుని ఎరగనటువంటి వారు చేసే కార్యములవి. ఇదిగో అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిస్తున్నాను. వారైతే అంధకార సంబంధమైన మనస్సు గలవారు, మరియు తమ హృదయ కాఠిన్యము చేత, తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ ఇష్టానుసారముగా తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. వారు దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని వారు కలిగి ఉండటం లేదు. క్రీస్తు ప్రభుల వారిని వారి హృదయంలో వారు చేర్చుకొనలేదు. క్రీస్తు ప్రభుల వారి మాటలకు వారు అంగీకరించలేదు. వారు అంధకార మనస్సు కలిగిన వారు, అంధకారమైనటువంటి మనస్సు. వాక్యమనే వెలుగు వారి జీవితంలో ప్రకాశించడం లేదు. ఆ క్రీస్తు ప్రభుల వారు వాక్యమై ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు వెలుగై ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు వారి హృదయంలో ప్రకాశించడం లేదు. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన అనగా వాక్యమై ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. హల్లెలూయా. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ జీవము, ఆ కృపా సత్య సంపూర్ణుడిగా, ఆ వాక్యమై ఉన్నటువంటి, జీవమై ఉన్నటువంటి, ఆ వెలుగై ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలో ఆయన నివసించాడు. హల్లెలూయా. ఆ నివసించినటువంటి ఆయనను గూర్చి మరి యోహాను గారు సాక్ష్యమిస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో జీవవాక్యమును గూర్చి, ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులారా మేమేది చూచితిమో.
ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమైన ఆ జీవము క్రీస్తు ప్రభులవారు. ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. హల్లెలూయా. ఎందుకంటే మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని విన్న దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను రాయిచున్నాం. హల్లెలూయా. నీవు నేను ఆ సంగతులను తెలుసుకోవాలని, ఆ సంగతులను ఆ జీవంలో నీవు నేను పాలిభాగస్థులం కావాలని, ఇదిగో నశించిపోయేటటువంటి ఈ లోక ఆశలను, శరీరాశలను, ఈ అపవిత్రతను వదిలివేసి నూతన స్వభావమును ధరించుకోవాలని, నూతన పరచబడాలని, నూతన మనస్సును ధరించుకోవాలని పౌలు గారు మాటలు మనకు రాస్తున్నాడు. ఇదిగో మీరు ఇంకా అంధకారమైన మనస్సు గలవారై ఉండకండి. అంధకారమైన మనస్సు గలవారుగా ఉండకూడదు. క్రీస్తు ప్రభుల వారిని ఎరిగిన వారుగా, ఆయనను ధరించుకున్న వారిగా, మరి ఆయనను తెలుసుకున్న వారిగా, ఆ వెలుగై ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారిని తెలుసుకున్న వారిగా ఉండాలి అంటున్నాడు. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారై మీరు క్రీస్తును నేర్చుకోవాలి అంటున్నాడు. నా సహోదరుడు, నా సహోదరి, ఈ 2026వ సంవత్సరంలో క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి ఆ జీవవాక్యమును గూర్చినటువంటి అనుభవము దేవుడు మనందరి జీవితంలో దయచేయునుగాక. ఆ వెలుగైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని గూర్చినటువంటి జ్ఞానము దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. మరి ఆ క్రీస్తు ప్రభుల వారి జ్ఞానం చేత మనమందరము నింపబడి క్రీస్తు ప్రభుల వారు జీవము సత్యము, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పినటువంటి ఆ క్రీస్తు ప్రభుల వారి మాటలను అంగీకరించి ఆయన కొరకు సాక్షులుగా జీవితాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవులెక్కలుంచిన తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే లెక్కలేని వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మరి వెలుగయ్యున్నటువంటి క్రీస్తు ప్రభుల వారిని మా హృదయంలో చేర్చుకొని క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి జ్ఞానము చేత మా హృదయాలు వెలిగించబడి అయ్యా క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క సత్యమును, జీవమును, పునరుత్థానమును మేము పొందుకొని అయ్యా మా మనస్సులు నూతన పరచబడినవై మీ కొరకు పవిత్రులంగా, పరిశుద్ధులంగా, నూతన స్వభావము కలిగి, నూతన చిత్తాన్ని మా చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమై మీ కొరకు సాక్షులుగా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని అయ్యా ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటినీ మీ నూతన ఆత్మచేత నింపి మీ యొక్క జ్ఞానము, వెలుగును, సత్యమును బిడ్డల కుటుంబాల్లో ప్రవహింపజేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి.
ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.